ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. అవును ప్రియులారా, సత్యమైన దేవుని సంకల్ప లోతుల్లోకి, ఆయన రాజ్యం, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడే మనకి అనుభవం అయ్యేలా, స్వర్గ సౌఖ్యంలోనికి మానసిక నేత్ర మిరిమిట్లు గొలిపేదాకా, హృదయం రాబోయే వాటిని తలంచుకొని మహదానందంతో ఉప్పొంగేదాకా, యేసు ప్రభు ఆయన మహిమ ఆనందం తేడ తెల్లమయ్యేదాకా లోతుల్లోనికి వెళ్తూనే ఉండాలి. అందుకే యేసయ్య లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మీ ధోనిను లోతునకు నడిపించండి అని అంటున్నాడు. ఆ అగాధ జలాల లోతుల్ని చేసింది కూడా ఆయనే. ఆ జలాల లోతుల్లో మన సామర్థ్యాలను, మన ఆశయాలను దాచి ఉంచుతాడు. అందుకే సత్యమైనది దూరంగాను బహు లోతుగాను ఉంటుంది. యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని వెతకాలంటే మనము లోతునికి వెళ్లాల్సిందే. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అపార ప్రేమను తెలుసుకోవడానికి మన పట్ల ఆయనకున్న శ్రద్ధను పూర్తిగా మనకు అర్థమయ్యేంత లోతుకి వెళ్తూనే ఉండాలి. విమోచన లోతుల్లో క్రీస్తు విలువైన రక్తం, ఆత్మ ప్రకాశంలో మన పాలిట సర్వరోగ నివారణి అయ్యేదాకా, మనం శరీరానికి, ఆత్మకు ఆహారంగా, ఔషధంగా మారేదాకా లోతుకు వెళ్తూనే ఉండాలి. మన ప్రార్థనలకి పరిశుద్ధాత్మ తానే కాంతివంతం, మధురం అయిన అసమాన సమాధానంగా దిగి వచ్చేదాకా, అత్యంత శ్రద్ధగా, మృదువుగా రాబోయే వాటన్నిటిని ముందే ఊహిస్తూ, సంరక్షిస్తూ, మనకు సంభవించే వాటన్నిటినీ మనకు అనుకూలంగా మలుస్తూ కొనసాగేంత దూరం లోతుల్లోనికి మనం వెళ్తూనే ఉండాలి. సుదూరమైనటువంటి ఈ పయనంలో బహులోతుగా వెళ్తున్నప్పుడు ఇవి నన్ను ముంచేస్తాయి అని భయపడకూడదు. ఎందుకంటే ఇవి జీవజాలాలు. ఈ జీవజాలాల్లో మనము మునిగి ఈత కొట్టేంతలా పొంగి పారుతూనే ఉంటాయి. అందుబట్టి ప్రియ మిత్రులారా, తీరాన్ని వదిలి ఆత్మీయమైన లోతుల్లోనికి మనం వెళ్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. మర్చిపోవద్దు, కొల్లబద్ద పట్టుకొని కొలిసేవాడు ఈ రోజున మనతోనే ఉన్నాడన్న విషయాన్ని గ్రహిస్తాం. జీవజలాన్ని కూడా ఇచ్చేవాడు మన దేవుడే అని విశ్వసిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. మరొక నూతన దినాన్ని తండ్రి మా జీవితాల్లో ప్రవేశింపచేసి మమ్మల్ని ప్రభా మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలం చేత, మీ కాపుదల భద్రతలో మమ్మల్ని కాపాడినందుకే మీకు వందనాలు, మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోగలిగే భాగ్యాన్ని దయచేశారు. ఈ జీవజల లోతుల్లో తండ్రి మేము ఇంకను ప్రభా ముందుకు సాగుతూ నీ మీద ఆధారపడి ప్రభా ఇంకను ప్రభా అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం. ఈరోజు కూడా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాయండి. ఏ విధమైన ఇబ్బందులకైనను, శోధన బాధలకైనను, నష్టాలకైనను, కష్టాలకైనను, అనారోగ్యానికైనను లోను కాకుండా మీ యొక్క శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించండి. మేము తీసుకునే ప్రతి ఒక్క తీర్మానంలోనూ, మేము ఆలోచించే ప్రతి ఆలోచనలోనూ మీరే మాకు తోడుగుండి, మీకు అంగీకారంగా, మీ నామానికి భయంకరంగా, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభా మేము ముందుకు సాగే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ దిన దీవెనతో మమ్మల్ని దీవించి ఆదరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బహుగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.